చూడు, ఆ చెట్టుని చూడు. అది ఫలాలను ఇవ్వడమే కాదు, ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని కూడా పీల్చుకొని ఆ చుట్టూరా ఆరోగ్యవంతంగా చేస్తుంది. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఇతరుల కోసమే బ్రతుకుతుంది కదా. ఒక మానవ జీవి తప్ప తనకుంటే చాలు, నాకు దక్కితే చాలు అన్న అహంకారం, అత్యాశ. ఆ అత్యాశతో చుట్టూరా ప్రకృతిని సైతం నాశనం చేస్తూనే ఉన్నాడు. పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు అన్న దురహంకరణ. మీరు గమనించరా, కొన్ని దశాబ్దాల కొలది ఈ కాలం వేరుగా ఉండేది, ఇప్పుడు వేరుగా ఉన్నది. ప్రస్తుతం అయితే వర్షాకాలంలో వర్షాలు పడవు, వేసవి కాలంలో ఎండలు ఉండవు అన్నట్టు ఒక పొంతన లేకుండా పోయింది. ఈ ప్రకృతి మార్పులకు కారణం మానవుడే కదా. ఇలానే కొనసాగితే ఈ అందమైన ప్రకృతి కూడా రిటైర్మెంట్ తీసుకుంటుందేమో. ప్రతిదీ తన లాభార్జన కోసం కల్తీ చేస్తాడు. అన్నం తినాలన్నా, కూరగాయలు తినాలన్నా, పళ్ళు తినాలన్నా, చివరికి వాటర్ తాగాలన్నా కల్తీతో కూరుకుపోయింది. అవును, వాటర్ ఎందుకు గుర్తుకొచ్చింది. వాటర్ సమస్య అంటే మరీ దారుణం. ఉన్న నీళ్లను పొదుపు చేసుకో, కానీ విడిగా నీరు వాడతాం. ఏదైనా యుద్ధం జరగాల్సి వస్తే ఈ నీరు కోసమే. రాబోయే రోజుల్లో యుద్ధాలు జరుగుతుందేమో కదా. అంతలా భూగర్భ జలాలన్నీ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. అందుకే ప్లీజ్ సేవ్ ద వాటర్. మనల్ని ఈ ప్రకృతి ఎంత మెత్తగా కౌగిలిలో చేర్చుకుంటుందో మనం కూడా అంతే గొప్పగా ప్రేమించాలి కదా. ఈ ప్రకృతిని ప్రేమిద్దామా? ప్రేమించేద్దాం. మన చుట్టూరా కొన్ని పూల చెట్లతో, మొక్కలతో మనం ప్రకృతిని ప్రేమిస్తే, ప్రకృతిని కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది కదా. లవ్ యు నేచర్. ఆ తడి సంబడి తగిలినప్పుడు నా నేస్తాలు వచ్చాయని సంబరపడిపోతుందేమో కదా. అమృతం లాంటి చల్లని నీళ్ళు తన పాదాలకి తాకినప్పుడు పరవశించిపోతుందేమో కదా. తన బాధని వ్యాధని చెప్పుకోలేక తనకు తానే మదన పడుతూ తన దుఃఖాన్ని తానే దాచుకుంటూ ఆ కన్నీటి జలాన్ని వివిధ రూపాల్లో రాల్చినట్టు ఆకులు పూలలోలా